హాయ్ అండి. ఇదేనండి కర్రీ మీకు అర్థమైపోయే ఉంటుంది. పన్నీర్ తోటి బటర్ మసాలా కర్రీ చేద్దామన్నట్టుగా మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని వెన్న ఒక 2 స్పూన్స్ వేసి బటర్ అనేది కాల్చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేలాగా వెనక ముందు గోల్డిష్ కలర్ వచ్చేలాగా వేయించేసి పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి మెయిన్ మసాలా కర్రీ అనేది మనం మసాలా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవడంలోనే ఉంటుందండి గ్రేవీ అనేది. దానివల్లే మనకి ఈ కర్రీ టేస్టీ అనేది వస్తుంది. దానికోసం మనము ఈ మసాలా దినుసులన్నీ వేసి గ్రేవీ చేసేసుకుందాము. దీంట్లోకి యాలకులు, లవంగాలు ఒక 4, బిర్యానీ ఆకు ఒకటి, ఒక 10, 15 జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, 2 ఉల్లిగడ్డ, 4 మిర్చి, 2, 3 టమాటాలు ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. బాగా వేయించేసి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం బటరు, ఆయిల్ వేసేసుకొని ఈ గ్రేవీ అనేది వేసేయాలి. దాంట్లో కొంచెం పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్‌ని బట్టి తినలేని వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోండి. అందులోనే ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసేసుకొని బాగా కర్రీ అనేది చిక్కబడే వరకు బాగా ఉడికించేసేయాలండి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. మనకు అర్థమైపోతుంది గదా! బాగా ఉడికింది లేదన్నట్టుగా పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం గదా! అవనేవి దీంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించేసుకుందాము. బాగా చిక్కబడిపోయిందండి కర్రీ అనేది. చూస్తున్నారు కదా! ఈ ప్యాన్ అనేది కొంచెం పెద్దదే పెట్టేసుకోండి. నాది కొంచెం చిన్నగా అయిపోయింది. లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. పుదీనా లేకపోయినా పర్లేదు. కొత్తిమీర వేసుకుంటారు. కొంతమంది కస్తూరి మేతి అనేది వేస్తుంటారు. ఈ డిష్‌లో కొంతమంది చాలా ఇష్టపడుతుంటారు కస్తూరి మేతి అనేది. లేకపోయినా పర్లేదండి. రండి ఫైనల్‌గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇంకా చాలా స్మెల్ గానీ, చూడటానికి కూడా బావుందండి. కానీ మనకి పన్నీర్ అనేది అప్పుడప్పుడు తింటుండాలండి. ప్రోటీన్ ఫుడ్ అంటారు. పన్నీర్‌లో అనేది ప్రోటీన్ ఫుడ్ పోషకాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.